హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా మంది చాలా మెసేజెస్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ ఈ మధ్య రిప్లైస్ కూడా లేట్ ఇస్తున్నానని చెప్పేసి అంటున్నారు. ఐఎమ్ వెరీ మచ్ సారీ ఫర్ దాట్. అండ్ యూట్యూబ్లో వచ్చేసి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఇదివరకు లాగా 2-3 months నుంచి. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. సో ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతున్నారు, అక్క వీడియోస్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి. దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఖచ్చితంగా. సో ఇన్ని డేస్ పట్టింది నాకు ఈ వీడియో తీయడానికి. సో అంత బిజీ ఉండే, బికాస్ ఈ డే లైఫ్లో వచ్చేసి వర్క్ జాబ్ చేస్తూ ఉండే, మళ్ళీ తర్వాత ఇంట్లో సపోర్ట్ కూడా ఎవరు లేరు. ప్రతిదీ నేను కానీ మా హస్బెండ్ కానీ చూసుకోవాల్సిందే. సో మా మావయ్య కూడా బిజినెస్ చేస్తారు కాబట్టి మా మావయ్య కూడా బిజీగా ఉంటారు. సో ఫైనల్లీ నాకు ఇప్పుడు టైం దొరికింది వీడియో తీయడానికి, అందుకని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. నేను ఇన్ని రోజులు ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, మాకు ఇంటి పనులు జరుగుతున్నాయి అన్నమాట. సో ప్రతిదీ మేము చూసుకోవాల్సి వస్తుంది, అందుకనేసి కొంచెం లేట్గా వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. అండ్ ఎస్, మేము ఫ్లాట్ కొన్నామన్నమాట. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్న డ్రీమ్ సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి. పెద్దల నుంచి వచ్చిన ఆస్తి మనకి ఎంతున్నా కూడా మన సంపాదనతో, భార్యాభర్తల సంపాదనతో మనమంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి, మనమంటూ ఒక హౌస్, ఒక ప్రాపర్టీ కొనాలి అని చెప్పేసి చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. అదే విధంగా నాకు కూడా ఉందన్నమాట. ఈవెన్ మా హస్బెండ్కి. మేమిద్దరం కలిసి ఫ్లాట్ తీసుకున్నాము. అది కూడా ఎవరిపై ఆధారపడకుండా, ఎవరిపై డిపెండ్ అవ్వకుండా. సో ఇది వచ్చేసి మా సొంత ప్రాపర్టీ, మేము తీసుకున్న ప్రాపర్టీ అనమాట. పెళ్ళయి నాకు ఇప్పటికి 3.5 years అవుతుంది. సో ఈ 3.5 yearsలో మేము సేవింగ్స్ చేసుకొని, మేము అర్న్ చేసుకున్న మనీతో ఈ ఫ్లాట్ని తీసుకున్నాము. ఈ ఫ్లాట్ వచ్చేసి మాకు చాలా ప్రీషియస్ అనమాట. నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను మేము అసలు ఎలా సేవింగ్స్ చేసాము, ఎలా ఫ్లాట్ని పర్చేస్ చేసాము అన్నది నేను మళ్ళీ ఇంకొక వీడియో కుదిరితే పెడతాను. ఎస్, ఆఫ్ కోర్స్ ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, ఒక ఇంటిని కానివ్వండి, ఏదైనా సరే ప్రాపర్టీ తీసుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ చాలా స్ట్రగుల్స్ చేయాల్సి వస్తుంది. సో చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. అండ్ బికాజ్ ఎందుకంటే హౌస్ సర్చ్ చేయాలి, అది రీసేల్ ఫ్లాట్ అయినా, ఏమంటారు దాన్ని, కొత్త ఫ్లాట్ అయినా, ఏదైనా సరే మనం పర్చేస్ చేయాలి అంటే దాని వెరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం ఎంత లోన్ వెళ్తున్నప్పటికీ కూడా మనం అంటూ అట్లీస్ట్ 30% ఆఫ్ క్యాష్ మన దగ్గర ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, దాని తర్వాత మనం అనుకుంటాం 30% క్యాష్ ఉంటే సరిపోద్ది అని. కాదు, యాక్చువల్లీ మనం ఒక హౌస్ని పర్చేస్ చేస్తున్నాము అంటే దాంట్లో ఒక 60% ఆఫ్ క్యాష్ మన దగ్గర ఉండాలి. నాకు తర్వాత అర్థమైంది అనమాట. అందుకే మాకు పెళ్ళయిన తర్వాత ఫ్లాట్ కొనాలి అంటే ఇన్ని డేస్ పట్టింది. సో ఇన్ని డేస్ పట్టినప్పటికి కూడా స్టిల్ ఏమంటారు, స్టిల్ ఇంకా ఇంత సేవింగ్స్ ఉన్నా కూడా మాకు స్టిల్ ఇంకా ఖర్చులు అవుతూనే ఉన్నాయి. బికాజ్ ఇల్లు తీసుకుంటే సరిపోదు, ఇంటికి చాలా ఎక్కువగా ఉంటాయి. పెద్దలు చెప్పిన మాట నిజంగా నిజం అనమాట. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అది. మాకు హౌస్ తీసుకున్న తర్వాత మేమేమనుకున్నామంటే, జనరల్గా బికాజ్ మనం ఒక దాంట్లోకి వెళ్తేనే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏదన్నా సరే. సో అంతదాకా మనకి ఎక్స్పీరియన్స్ అనేది అవ్వదు. సో మేమేమి అనుకున్నామంటే, ఓకే మన మైండ్లో ఫిక్స్ అవుతాం కదా, ఇంత బడ్జెట్లో మనం ఫ్లాట్ తీసుకోవాలి, సో ఇంత అమౌంట్ మన దగ్గర ఉండాలి, ఇంత అమౌంట్ లోన్కి వెళ్ళాలి, ఇంత ఉంటే సరిపోతుంది అని మేము అనుకున్నాము. సో మేము ఒక 30-40% ఆఫ్ ద క్యాష్ మా దగ్గర పెట్టుకున్నాము. బట్ ట్రస్ట్ మీ, దానికి డబుల్ ఖర్చు అయింది మాకు. సో ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అని, మళ్ళీ తర్వాత ఇంటీరియర్, ఇదో పెద్ద పంచాయతీ నిజంగా. ఇల్లు కొనడానికి నేను ఎంతైతే స్ట్రెస్ అయ్యానో, నేను కానీ మా హస్బెండ్ కానీ, ఈ విషయంలో మా హస్బెండ్ ఎక్కువ స్ట్రెస్ అయ్యారు ఇల్లు కొనేటప్పుడు. బికాజ్ వాళ్ళకి బాగా తెలుసు ఏవి ఎక్కడ ఉంటాయి, ఏ ఏరియాలో తీసుకోవాలి, సో స్టాండ్ అలోన్లో తీసుకోవాలా, కమ్యూనిటీలో తీసుకోవాలా, లేదంటే ఇండిపెండెంట్ తీసుకోవాలా అని చెప్పేసి. సో ఫస్ట్ మా హస్బెండ్ వచ్చేసి ఇండిపెండెంట్ తీసుకోవాలి అని ఆయనకు చాలా ఆశ ఉంది. బట్ నేను ఒప్పుకోలేదన్నమాట ఇండిపెండెంట్కి. బికాజ్ ఎందుకంటే అదే చిన్నది, ఇండిపెండెంట్లో ఉంటే మళ్ళీ అలోన్గా అయిపోతుంది. బికాజ్ ఇక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కల పిల్లలు ఉంటారా లేదా తెలీదు. సో ఇండిపెండెంట్ ఎందుకు, లెట్స్ గో ఫర్ ద కమ్యూనిటీ అని చెప్పేసి నేను ఇన్సిస్ట్ చేశాను అనమాట. కమ్యూనిటీలో అయితే ఒకళ్ళు కాకపోతే ఒక పిల్లలు ఉంటారు, పాపం ఆడుకుంటుంది ఆద్య బాగా, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, సోషలైజ్ అవుతుంది.
అని. అండ్ ఈవెన్ నేను జాబ్ చేస్తాను, మా హస్బెండ్ బిజినెస్. సో ఫ్యూచర్లో ఒకవేళ మేమిద్దరం, నేను కనుక ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసినా అది కొంచెం పెద్ద అయిన తర్వాత అది ఒక్కటే ఉండగలుగుతుంది నేను వచ్చేదాకా, సెక్యూరిటీ పరంగా బాగుంటుంది అని చెప్పేసి నేను కమ్యూనిటీ ప్రిఫర్ చేశాను. ఆబ్వియస్లీ వాళ్ళు మాట వినాల్సిందే కదా. సో కమ్యూనిటీయే చూసారనమాట. సో అందులో కూడా ఏది తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది, సొసైటీయా కమ్యూనిటీయా చాలా ఆలోచించి అట్ లాస్ట్ మేము కమ్యూనిటీలో అయితే ఇల్లు తీసుకున్నాం అనమాట. సో అది చిన్నదా పెద్దదా అని కాదు, మేము సొంతంగా తీసుకున్నామా లేదా అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను చాలా ఒక డ్రీమ్ ఉండే అనమాట, ఒక పెద్ద కమ్యూనిటీలో ఉండాలి, కొంచెం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి. అలాగే నా డ్రీమ్ ఉన్నింది అండ్ అది ఫైనల్లీ ఫుల్ఫిల్ అయిందనమాట. మేము ఫిబ్రవరిలో హౌస్ పర్చేస్ చేసాము. సో హౌస్ పర్చేస్ చేసిన తర్వాత మాకు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ రావడానికి ఏప్రిల్ ఎండింగ్ అయిందనమాట. సో ఏప్రిల్ ఎండింగ్కి మాకు హ్యాండ్ ఓవర్ వచ్చిన తర్వాత మే 1st మేము ఇంటీరియర్ మాట్లాడి, ట్రస్ట్ మీ, హౌస్ పర్చేస్ చేయడానికి మా హస్బెండ్ ఎంతైతే స్ట్రెస్ తీసుకున్నారో ఇంటీరియర్ చేయించడానికి దానికి ఒక 100 రెట్ల స్ట్రెస్ నేను తీసుకుంటాను. బికాజ్ మనకి ఇంటీరియర్ ఒక ఇల్లు ఇలా చేయాలి అంటే మనకు చాలా డ్రీమ్స్ అన్ని మన మైండ్లో వస్తూ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం అది మన బడ్జెట్కి మ్యాచ్ అవ్వాలి. బికాజ్ హౌస్ ఎంత బడ్జెట్లో పర్చేస్ చేయాలి అన్నది మనం బడ్జెట్ అయితే పెట్టుకుంటాము, ఇంటీరియర్ కూడా ఇంతే బడ్జెట్లో కొనాలి అని చెప్పేసి మనం మైండ్లో అయితే పెట్టుకుంటాం కదా. సో మనకున్న డ్రీమ్స్ బడ్జెట్కి మ్యాచ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. నేనైతే ఏ ఇంటీరియర్స్ని హైర్ చేసుకోలేదు, నా ఇంటీరియర్ డిజైనింగ్ కానీ 3D డిజైనింగ్ కానీ ఏం వేయించలేదు. నా మైండ్లో నాకు ఎక్కడెక్కడ ఏమేం కావాలి అన్నది నాకు బాగా క్లారిటీగా ఉంది కాబట్టి నేను అవి చేయించుకున్నాను అనమాట. నా రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను చేయించుకున్నాను. బికాస్ 3D డిజైన్ వేయించాలి అంటే 30,000 to 40,000 అవుతుంది. ఆ 30,000 to 40,000కి ఏదో ఒక వస్తువు వస్తుంది కదా, ఫర్నిచర్ వస్తుంది కదా ఇంటికి. సో అందుకని చెప్పేసి ఇంటీరియర్ డిజైనింగ్కి మేము వెళ్ళలేదు. సో బికాస్ ఇంటీరియర్ డిజైనింగ్ అయినా సరే ఫస్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఏమంటారంటే మీకు రిక్వైర్మెంట్స్ ఏమి అని అడుగుతారు. సో దాని తర్వాత ప్లాన్ గీస్తారు. అదేదో మన రిక్వైర్మెంట్స్ మనకు తెలుసు కాబట్టి మనం ఎవరితోనైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు కార్పెంటర్స్ కానివ్వండి లేదా వేరే ఎవరైనా సరే వాళ్ళతో మనమే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే చేసేస్తారు కదా. సో మాకు చేయించిన ఇంటీరియర్స్ వాళ్ళతో మేము డిస్కస్ చేసి కూర్చొని నేను ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేసుకుంటూ డిజైనింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఆ వీడియోస్ అన్నీ ఇంకా రెగ్యులర్గా కొన్ని పోస్ట్ చేస్తాను, అక్కడక్కడ క్లిప్స్ రికార్డ్ చేశాను. బికాజ్ ఎందుకంటే నేను ఇంటీరియర్ చేయించాలి అని చెప్పేసి చాలా వీడియోస్ అన్నీ కూడా వెతికాను అనమాట. ఎక్కడ కూడా నాకు క్లియర్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ కానీ క్లియర్ మటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ సో క్లియర్గా నాకు ఏది ఇన్ఫో దొరకలేదు. జస్ట్ అందరికీ హోమ్ టూర్స్ అవి ఇవి ఉన్నాయి కానీ నాకు క్లియర్ ఇన్ఫో ఏ వుడ్ వాడితే బాగుంటుంది, ఎంత బడ్జెట్ వుడ్ వాడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా నాకు ఎక్కడ దొరకలేదు అనమాట. సో అందుకని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎంత బడ్జెట్ అయింది ఏంటి అన్నది నేను ఎవ్రీథింగ్ నోట్ చేసి పెట్టాను అనమాట. సో దట్ నేను వీడియోస్లో షేర్ చేసినప్పుడు అట్లీస్ట్ నాలా సర్చ్ చేసే వాళ్ళకి ఒకళ్ళిద్దరికైనా యూస్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే మా ఎంటీ హోమ్ టూర్ని చూసేసేయండి. సో మేము పర్చేస్ చేసింది వచ్చేసి 2 BHK ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మేము కొంచెం ఏమంటారు హై రైజ్ అపార్ట్మెంట్, హై రైజే తీసుకున్నాం అనమాట. సో జనరల్గా ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఏంటి అంటే 5 floors ప్లస్ తీసుకుంటే మనం హై రైజ్ అని అంటే అక్కడి నుంచి తీసుకుంటే హై రైజ్ అని చెప్పేసి అంటారు. సో మేము హై రైజ్లో తీసుకున్నాం సో దట్ వెంటిలేషన్ అంతా కూడా బాగా వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి హాల్ అండ్ కిచెన్ కంబైన్డ్ ఉంటుందన్నమాట, అంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో మేము కూడా ఓపెన్ కిచెన్గానే పెట్టించుకున్నాము బికాజ్ ఎందుకంటే ఇప్పుడు అదే ట్రెండ్ కాబట్టి. సో బేసికల్లీ ఏంటి అంటే మేము హైలో ఎందుకు తీసుకున్నామంటే ద మెయిన్ రీజన్ వెంటిలేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే సన్లైట్ అనమాట. వెంటిలేషన్ ఎంత క్రాస్ వెంటిలేషన్ ఉంటున్నప్పటికీ సన్లైట్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సన్లైట్ కూడా ఉండేటట్టుగా చూసుకున్నాము. సో కింద చూస్తుంటే సన్లైట్ అన్నది అంత ఎక్కువ లేదనమాట, వెంటిలేషన్ ఉంది క్రాస్ వెంటిలేషన్ బట్ సన్లైట్ అన్నది లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఈవినింగ్ తీసాము సో దట్ ఈవెన్ ఇంకా అంతే వెంటిలేషన్ అంటే అంత బాగా ఉందన్నమాట. సో మేము బాగా హైలో తీసుకున్నాం కాబట్టి 9th floorలో తీసుకున్నాము. సో వీవ్ కూడా చాలా బాగుంది. అక్కడ వచ్చేసి లేక్ వీవ్ ఉందన్నమాట. అండ్ నిజంగా నాకు ఈ వీవ్ మాత్రం చాలా
చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్గా నాకు ఈ వ్యూ ఉండాలి, ఈ వ్యూ బాగుంది అని చెప్పేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకున్నాము. సో దట్ ఆ ఫ్లాట్కి ఆ లేక్ వ్యూ అన్నది వస్తుందన్నమాట, ఆ సైడ్ ఉన్న ఫ్లాట్స్కి. సో నాకు ఈ ఫ్లాట్ బాగా నచ్చింది, అందుకే మేము ఇక్కడ పర్చేస్ చేసాం. వ్యూ చూడండి ఎంత బాగుంది. అండ్ ఇంకా కొన్ని బ్లాక్స్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అనమాట పక్కన. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి బాల్కనీ వచ్చింది, బట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి ఎక్కడ కూడా బాల్కనీ రాలేదన్నమాట, విండో వచ్చింది. ఈవెన్ విండో కూడా ఈవెన్ లేక్ వ్యూకే ఉంటుందన్నమాట. సో బాల్కనీ వ్యూ ఎలాగైతే ఉంటుందో విండో నుంచి కూడా వ్యూ అలాగే ఉంటుంది. బట్ మాకు యూటిలిటీ వచ్చేసి కిచెన్కి అటాచ్ అయ్యి ఉంది అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది.